రోజుకో వంటకి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు వెరైటీగా ఉండి చాలా రుచిగా ఉండే వంకాయ నూపిండి గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి. నీలం వంకాయలు ఇలా పొడుగ్గా తరిగేసుకోవాలి నీళ్ళల్లోకి. ఓ పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకుని ముందు పొడి ప్యాన్లో నూపప్పు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఇంత నూపప్పు అయితే పట్టదు, నేను ఎందుకైనా మళ్ళీ ఉంటుందిలే అని నూపప్పు అంతా వేసి వేయించుకుంటున్నాను. మళ్ళీ పొడి వేసేటప్పుడు మీకు చూపిస్తాను. మాడిపోకుండా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి. నూపప్పు వేగిందండి, ఇది చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారబెట్టుకున్నాక మిక్సీ చేసుకోవాలి, ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు వేగాయి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకున్నాను. ఆవాలు జీలకర్ర పప్పు వేగింది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక అర స్పూన్ ఎర్రకారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేస్తాను. వంకాయ ముక్కలు వేసాను, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. ఇందాక వేయించిన దాంట్లో సగం మాత్రమే వేసుకున్నానండి. ఇది మిక్సీ చేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని పేస్ట్లా చేసుకునేవారు చేసుకోవాలి. ఈ కూర మన ఆయనమ్మ గారు చేసేవారు, నేను చేయడం తక్కువ, ఇప్పుడు గుర్తొచ్చి చేస్తున్నాను. ఇలా పేస్ట్ చేసుకున్నానండి. అయితే మా నాయనమ్మ గారు ఉల్లిపాయ వేసేవారు కాదు, ఉట్టి వంకాయతో చేసేవారు. నేను ఉల్లిపాయ కూడా వేశాను. కూర ఉడుకుతోందండి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం పోసుకోవాలండి. కొద్దిగా ఈ పాటి తీపి వేసుకోవాలి. ఇది బెల్లం పొడి, చిన్న బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు, పంచదారైనా వేసుకోవచ్చు. వంకాయ ఉడికిపోయిందండి. ఫస్ట్ కొంచెం కారం వేసుకున్నాం కదా, హాఫ్ స్పూను, దానికింత రంగు వచ్చేసింది ఎర్రగా. ఎక్కువ కారం ఉండదు, భయపడకండి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న నూపొడి పేస్ట్ వేసేస్తాను. ఇది వేసేయాలి. ఒక్క 2 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. మా మామగారు కొత్తిమీర వేసేవారు కాదు, ఉల్లిపాయ వేసేవారు కాదు. ఇంకో ప్రతి దాంట్లో కొత్తిమీర వేయడం మనకు అలవాటు అయిపోయింది కదా, అందుకు అదేమీ కంపల్సరీ కాదు. అలాగే ఉల్లిపాయ తినని వాళ్ళు ఉల్లిపాయ లేకుండా చేసుకోవచ్చు. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. రోజుకో వంటలో ఈరోజు ఎంతో టేస్టీ అయినా చాలా కమ్మగా రుచిగా ఉండేది. కారంగా కూడా ఉంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. వంకాయ నూపిండి గ్రేవీ కూర చూపిస్తున్నానండి. మీకు గనక ఈ కర్రీ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఉంటాను, మీ విజయాపన్న.